దీని ద్వారా ఇన్ని ట్రాన్సాక్షన్స్ సెకండ్ ఇయర్ 17-18 వాళ్ళే ఉన్నారు 77,000 థర్డ్ ఇయర్ ఇలా పెరుగుతాయి. ఇప్పుడు మొత్తం ఇప్పుడు 62,93,982 సర్టిఫికెట్లు ఇష్యూ అయ్యాయి. మరి దీన్ని ఏమంటారు? ఎప్పుడు మొదలైంది ఇది? నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ నుంచి కన్వెన్షనల్ దీని నుంచి తీసి కొత్త ఈ విధానం ఏదైతే ఉందో స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే ఒక సంస్థ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ దాని ద్వారా ఈ అవకతవకలను అక్రమాలను అరికట్టాలని చెప్పి ఇది తీసుకొచ్చింది. దేన్ని ఒకసారి మళ్ళీ వెనక్కి పోయి దాన్ని పెట్టు పవన్ కళ్యాణ్ కానీ ఈ స్టాంప్ పేపర్ దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ వరల్డ్ వైడ్ ఫాలో అవుతున్న సిస్టమ్. ట్యాంపర్ ప్రూఫ్, ఎవడు దాన్ని ఏం చేయలేడు, దీని మీద అక్రమాలు చేయలేడు, కొత్తవి పుట్టించలేడు. పాత డేట్తో ఇప్పుడు చేసుకుంటున్నట్టు స్టాంప్ పేపర్ చేతిలో ఉంటే పాత డేట్తో అగ్రిమెంట్ చేసుకొని చేసే అక్రమాలు జరగవు. దానికోసం ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ అని తీసుకొచ్చింది. ఇది పోనీ ఎవరు పెట్టారు? ఇది ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు కాదు. 2016-17లో మొదలైంది. అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? నారా చంద్రబాబు నాయుడు. మరి ఆయనే చేసింది కదా ఇది. ఆ రోజు ఎందుకు ఆపలే? ఇది ఏదో తుడుచుకోవడానికి పనికొచ్చేవైతే జిరాక్స్ పత్రాలే కాపీలే మీకంతా అయితే ఆ రోజు ఎందుకు దాన్ని అడ్డగించలేదు? దీన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? ఇదేమో నువ్వు ఇంట్రడ్యూస్ చేసింది, దేశమంతా నడుస్తున్నది, 24 రాష్ట్రాల్లో ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓన్లీ కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ముందుదేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నువ్వు ఏదైతే తోడేళ్ళ